క్షవరమైతే కానీ వివరం తెలిసి రాదు అన్న సామెత ఇండి కూటమి భాగస్వామ్య పక్షాల విషయంలో నిజమవుతోంది. ఎన్నికల ముందు ఇగోలతోటి ఎవరికి వారే పోటీ చేసి తీరా రాష్ట్రాల్లో అధికారం కోల్పోయి బాగా దెబ్బతిన్న తర్వాత ఇండి కూటమి పార్టీలు దారికొస్తున్నాయి. ఇప్పుడు ఐక్యంగా ఉన్నాం, ఇండి కూటమి బలోపేతం చేస్తామంటూ మాట్లాడుతున్నాయి. టీఎంసీ ఇండి కూటమిలోనే కొనసాగుతున్నట్టు స్పష్టం చేశారు మమతా బెనర్జీ. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాల ఐక్యత బలోపేతం చేస్తామంటున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు ఇండి కూటమి పేరుతో జట్టు కట్టాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టడం, ఐక్యంగా పోటీ చేయడం, బీజేపీ వ్యతిరేక ఓటును ఒకచోట చేర్చడం కూటమి ప్రధాన ఉద్దేశం. అయితే ఐక్యంగా పోటీ చేయడమన్న ప్రధాన పాలసీని భాగస్వామ్య పక్షాలు పక్కన పెట్టడంతో ప్రస్తుతం ఇండి కూటమి భవితవ్యం ప్రశ్నార్థకమైంది. బెంగాల్ ఫలితాల తర్వాత మాట్లాడిన మమతా బెనర్జీ టీఎంసీ ప్రతిపక్ష ఇండి కూటమిలోనే ఉందని, తనకు సోనియా, రాహుల్ ఫోన్ చేశారన్న దీదీ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఆయా రాష్ట్రాల్లో ఘోరంగా దెబ్బతిన్న తర్వాత ఇండి కూటమి పార్టీలు దారికొస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు యుగోలతో ఎవరికి వారే పోటీ చేయడంతో ఇండి కూటమి పార్టీలు ఘోర పరాజయాలను చవిచూశాయి. ఆయా రాష్ట్రాల్లో కుప్పకూలాక మళ్లీ ఇండి కూటమిని బలోపేతం చేస్తామంటూ మాట్లాడుతున్నాయి భాగస్వామ్య పక్షాలు. ఇండి కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న పార్టీలు పొత్తులు లేకుండా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వ్యతిరేకంగా పోటీ చేయడంతో బీజేపీ బాగా లబ్ధి పొందుతోంది. ఢిల్లీ ఎన్నికల వేళ ఆప్ వర్సెస్ ఇండి కూటమి మధ్య కూడా పోటీ జరిగింది. నాడు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ఇండి కూటమిలో ప్రధాన పార్టీ కాంగ్రెస్ పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం పాలైంది. ఇక బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ వర్సెస్ ఇండి కూటమి పార్టీల మధ్య ఫైట్ నడిచింది. మమతా అభ్యర్థులకు వ్యతిరేకంగా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు పనిచేశాయి. ఇక్కడ కూడా బీజేపీ వ్యతిరేక ఓటును ఇండి కూటమి పార్టీలు చీల్చుకోవడంతో కాషాయ పార్టీ డబుల్ సెంచరీ క్రాస్ చేసి మమతా ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది. ఇక్కడ టీఎంసీ అభ్యర్థులను ఓడించి కాంగ్రెస్, వామపక్షాలు అసెంబ్లీ సీట్లు గెలిచాయి. అటు ఢిల్లీ, ఇటు బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తో పొసగక అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన తర్వాత ఐక్యంగా ఉన్నాం, ఇండి కూటమిని బలోపేతం చేస్తామంటూ మమతా బెనర్జీ మాట్లాడుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఇండియా కూటమిలోనే కొనసాగుతున్నట్లు మమతా బెనర్జీ స్పష్టం చేశారు. దేశంలో ప్రతిపక్షాల ఐక్యత కొనసాగుతుందని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, హేమంత్ సోరెన్ తో సహా పలువురు ఇండి కూటమి నాయకులు తమకు మద్దతు తెలియజేయడానికి ముందుకు వచ్చారని ఆమె తెలిపారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించడమే లక్ష్యమని, ఇందుకోసం ప్రతిపక్షాల ఐక్యతను మరింత బలోపేతం చేస్తామని మమత అన్నారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఓటమి తర్వాత జాతీయ రాజకీయాల్లో తన పాత్రను బలోపేతం చేసుకోవడంలో భాగంగా ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నట్లు మమతా బెనర్జీ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.